మా ఫ్రెండ్ క్రిస్టియన్. ఓకే. క్రిస్టియన్ అంటే చర్చికి వెళ్తుంటాడు, వస్తుంటాడు, సండే ప్రేయర్ అయ్యాక కలుస్తాం రా, మ్యాచ్ ఆడడానికి వెళ్దాము, బయటికి వెళ్దాము అని చెప్తుంటారు. బట్ ఒకసారి అతను వెళ్ళలేదు, మేము బయటికి వెళ్ళాం, ఫోన్ వచ్చింది, ఎవరు అది ఇది అని అడిగితే ఇట్లా మా చర్చ్ నుంచి కాల్ చేశారు, ఈ రోజు ఎందుకు రాలని అడుగుతున్నారు అన్న. మామూలుగా ఒక గుడికి రాకుండా ఒక వేరే రిలీజన్ వాళ్ళు వాళ్ళ దగ్గరికి వెళ్ళకుండా ఫోన్లు చేయరు కదా, ఎందుకు రాలేదు గుడికి అని. బట్ ఇక్కడ పర్టికులర్ గా ఫోన్లు చేయడానికి రీజన్ ఏంటంటే సార్, ఇప్పుడు చర్చికి వెళ్తున్నారు అనుకోండి, ఒక వారం 2 వారాలు రాలేదనుకోండి, వాడికి భయం పట్టుకుంటది. వీళ్ళు చర్చి మానేసి మళ్ళీ వాళ్ళ హిందుత్వంలోకి వెళ్తున్నారు అని ఒక భయము, లేదా ఈ చర్చి కాకుండా మళ్ళీ వేరే చర్చికి వెళ్తున్నారు ఒక భయము. వేరే చర్చికి కూడా అసలు అట్లా కాదు, ఈ చర్చికి వెళ్ళి ఇప్పుడు మీకు ఒక ఉదాహరణ చెప్తాను సార్. ఇప్పుడు ఈ వీడియో ద్వారా నేను చూస్తుంది అబద్ధం అయితే క్రైస్తవులు ఎవరైనా చూస్తూ ఉంటే, మీరు రెగ్యులర్గా వెళ్తున్న చర్చికి ఒక 3 వారాలు మానేసి వేరే చర్చికి వెళ్ళండి. నేను వేరే మతంలోకి రమ్మని చెప్పట్లా, మీరు ఏ చర్చికి అయితే వెళ్తున్నారో ఆ చర్చి మానేసి వేరే చర్చికి ఒక 3 వారాలు వెళ్ళి చూడండి, మీ యొక్క పాస్టర్ నిజ స్వరూపం ఏందో అప్పుడు బయటపడుతుంది. ఎందుకంటే ఒక ఆదివారము వీళ్ళు రాలేదంటే, ఆ ఆదివారం ఒక కుటుంబం, ఇప్పుడు భార్య భర్తలు 2 పిల్లలు అనుకోండి, నలుగురు 4 చేతులతో డబ్బులు వేస్తారు కానుకలు. గుడి అనుకోండి, హుండీ ఉంటుంది, డబ్బులు వేయకపోతే మన ఇష్టం.